హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఫీలింగ్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ మన 'సిద్ధు జొన్నలగడ్డ' గారి లేటెస్ట్ మూవీ అయిన 'తెలుసు కదా' మూవీ అయితే చూసాను. డైరెక్టెడ్ బై నీరజ గారు. ఒక లేడీ హ్యాండ్‌లో నుంచి ఇటువంటి ఒక స్టోరీ రావడం అన్నది మామూలు విషయం కాదు. ఇక ప్లాట్ విషయానికొస్తే ఇద్దరు అమ్మాయిల మధ్య ఇరుక్కున్న ఒక అబ్బాయి. ఇప్పటివరకు ఇటువంటి స్టోరీస్ చాలానే వచ్చాయి. కానీ ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. సినిమా స్టార్టింగ్‌లో సిద్ధు గారి క్యారెక్టర్‌కి నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయా. అండ్ అంజలి రోల్‌లో చేసిన హీరోయిన్ గారికి కూడా. మన వరుణ్ ఎప్పుడూ కూడా వాడికి నచ్చినట్టే ఉంటాడు. సొసైటీ ఏమనుకుంటుందో అన్నది పట్టించుకోడు. కానీ హీరోయిన్స్ దానికి డిఫరెంట్‌గా సొసైటీ ఏమనుకుంటుంది అన్నట్టుగా ఉంటారు. ఇందాకలే చెప్పాగా రెగ్యులర్ స్టోరీనే కానీ కొత్తగా చూపించారు అని. నాకైతే ఈ సినిమా బానే ఎక్కింది. సిద్ధు గారు కూడా టిల్లు స్క్వేర్ నుంచి బయటకొచ్చేసారు. హీరోయిన్ రోల్స్‌లో చేసిన నేహా శెట్టి గారు, అండ్ రాశిఖన్నా గారు చాలా మంచి రోల్స్ అయితే పడ్డాయి. అలాగే వైవ హర్ష గారికి సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటుంది. సిద్ధు గారికి, వైవ హర్ష గారికి మధ్య. అది చాలా నేచురల్‌గా ఉంటుంది. ఇక నేనేం చెప్పినా సరే ఈ మూవీకి స్పాయిలర్ అయితే అయిపోతుంది. ఈ మూవీని ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చా? లేదా అంటే హస్బాండ్ అండ్ వైఫ్ అయితే వెళ్లి చూడొచ్చు. కిడ్స్‌నైతే అవాయిడ్ చేయండి. ఇక ఈ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా తమన్ గారు బానే ఇచ్చారు. మీలో ఎంతమంది ఈ 'తెలుసు కదా' మూవీ చూసారో అన్నది కింద కామెంట్ చేయండి. అలాగే చూసాక మీకేమనిపించిందో అన్నది కూడా కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.